అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక వెరీ షార్ట్ అండ్ ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెషన్స్ పోస్ట్ మీరు ఏమనుకుంటున్నారో పోస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అయితే వెంటనే వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు ఒక 2 ఐటమ్స్ ఇచ్చానండి నేను, దాని గురించి ఒక వెరీ షార్ట్ వీడియో చేస్తున్నాను. ఓకే అండి, చూడండి. నేచర్ ప్లస్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. ఓకే, ఇది తీసుకొచ్చాము. తీసుకున్న తర్వాత మరి దీన్ని ఎలా వాడాలా ఏంటి, చాలామంది తీసుకొస్తారు, వాడేస్తుంటారు. కొంచెం తెలుసుకోండి అంతే, జస్ట్ చిన్న చెప్తున్నా. మరి ఈ వీడియోలో దీంట్లో ఏమేమి ఉంటాయి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే ఏంటి, దీనికి వాడవచ్చు, అలాగే ఎప్పుడెప్పుడు వేయాలి, తర్వాత టైమింగ్స్ ఏ టైంలో వేయాలి, మరి ఎక్కువగానే వేస్తే ఏమవుతుంది, అన్ని విషయాలు చెప్పుకుందాం. ఓకే, మరి ముఖ్యంగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ దీంట్లో ఏముంటుందండి? మరి యాక్చువల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే ఏంటి? ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే ఆర్గానిక్ సోర్సెస్, అంటే నేచురల్ సోర్సెస్ నుండి తయారు చేసే ఫెర్టిలైజర్ అనమాట. అంటే క్యాటిల్ మాన్యూర్స్, ఆర్గానిక్ కాంపోస్ట్, పోల్ట్రీ డ్రాపింగ్స్ ఎక్సెట్రా దాని నుంచి తయారు చేస్తారు ఇది. తర్వాత మరి ఇందులో ఏమేమి ఉంటాయండి? మరి దీంట్లో కంటైన్స్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండి, లైక్ ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుందండి దీంట్లో. తర్వాత మరి చూడండి, మరి దీన్ని దేనికి వాడవచ్చు అండి? అన్నిటికీ వాడచ్చు అండి. కెన్ యూస్ ఫర్ ఆల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్. తర్వాత ఎలా వాడాలా అది కూడా చూపిస్తాను నేను. ఓకే, ఎప్పుడెప్పుడు వాడాలా అది కూడా చూద్దాం. ఓకే, చూడండి, కట్ చేసాము, తీసాము ఫర్టిలైజర్ని. ఇప్పుడు దీన్ని ఎలాగా చూపిస్తాం. మామూలుగా మొక్క చూపిస్తాను, అవైలబుల్ మొక్క. ఏ మొక్క అయినా సరే మీరు ఏం చేయండి, పై లేయర్ని బాగా తవ్వండి. ఇట్లా పై లేయర్ని తవ్వి 1 ఇంచ్ వరకు పైనుంచి తీసేసేయండి. ఓకే, తీసుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన ఈ బేస్లో అది వేసేసేయండి. ఓకే, వేసాం కదా, పైన మళ్ళీ తీసిన బట్టి ఒక లేయర్ వేసేసేయండి. ఓకే, వేసేసినాం కదా, తప్పకుండా నీళ్లు పోయండి మెల్లగా, ఇట్లాగా కరిగేటట్టుగా తప్పకుండా నీళ్లు పోయండి. ఓకేనా? ఎలా వేయాలి తెలుసుకున్నారు కదా. ఎప్పుడెప్పుడు వేయాలి మరి? గ్రోయింగ్ సీజన్లో, ప్లాంట్స్ గ్రోయింగ్ సీజన్లో వన్స్ ఇన్ ఎవ్రీ 4 to 6 వీక్స్ అండి. ఓకే, 4 to 6 వీక్స్ ఒక్కసారి వేయాలంతే. తర్వాత మరి ఇటు వేస్తే ఏమవుతుందండి? ఈ ఫెర్టిలైజర్ వల్ల స్లోలీ రిలీజెస్ ద న్యూట్రియంట్స్ ఇంటు ద సాయిల్. మట్టిలోకి మెల్లగా అన్ని న్యూట్రియంట్స్ వదులుతుందండి. దాంతో ప్లాంట్స్ గ్రోత్ చాలా బాగా స్పీడ్గా, మంచిగా స్టెడీలీ అండ్ స్పీడ్ ఎదుగుతుందండి. మరొక ముఖ్య విషయం అండి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కాబట్టి సేఫ్ ఫర్ ప్లాంట్స్ అండ్ ఆల్సో ఎన్వైరన్మెంట్, అన్లైక్ కెమికల్ ఫెర్టిలైజర్స్ విచ్ ఆర్ టాక్సిక్ టు ప్లాంట్స్, అలాగే అన్సేఫ్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ హ్యూమన్స్ ఆల్సో కెమికల్స్. కానీ ఇవి అట్లా కావండి. హ్యూమన్ బీయింగ్స్ మంచిది, అందరికి మంచిది, ఎన్వైరన్మెంట్స్కి మంచిది, ప్రకృతికి మంచిది, మొక్కలకు మంచిది. మరి ఓకే, ఎప్పుడు వేయాలి, టైమింగ్స్ ఎప్పుడు వేయాలి? జనరల్గా లేట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఎర్లీ ఈవినింగ్, అంటే కొంచెం సన్లైట్ ఉన్నప్పుడే వేసేసేయండి, బెటర్ అన్నమాట. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, ఎక్కువ వేస్తే ఏమవుతుంది మరి? ఓకే, అన్నీ చెప్పుకున్నాం. ఎక్కువ మరి బాగుంది కదా ఎక్కువ వేస్తారా? వేయొద్దండి. ఎక్కువ వేసినా సరే, లేకపోతే నేను చెప్పాను కదా 4 to 6 వీక్స్ అని, అలా కాకుండా వీక్లీ వేసినా సరే ఏమవుతుందండి? క్రియేట్స్ న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద ప్లాంట్స్. తర్వాత బర్న్ ద రూట్స్ పాడైపోతాయి. కిల్స్ ద ప్లాంట్, రూట్స్ పాడైపోయిన తర్వాత, బర్న్ ద రూట్స్ పాడైపోయిన తర్వాత ఏముంటుందండి? న్యూట్రల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ప్లాంట్స్ చనిపోతాయండి. కాబట్టి ఎక్కువ వేయకండి. ఓకే, లిమిటెడ్గా వేయండి. ఇది ఒక ఫస్ట్ ఐటమ్ అండి. మరొక ఐటమ్ అండి, బయోఫార్మ్ ఆర్గానిక్ మైక్రో న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్. ఇది కూడా మరి దీంట్లో ఏమేమి ఉంటాయండి? సోడియం, జింక్, కాపర్, మ్యాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, బోరాన్, మొలిబ్డెనం, ఈ విధంగా చాలా ఉంటాయండి. ఇంకా ఏం నేర్చుకుంటాం వీడియోలో, ఎలా అప్లై చేయాలా ఏంటి, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ ఏమేమి హెల్ప్ చేస్తాయి, బెనిఫిట్స్ ఏంటి నేర్చుకుందాం. వెరీ షార్ట్గా చెప్తాను చూడండి. ఓకే, మేమేమన్నా చెప్పాం కదా ఇందులో న్యూట్రియంట్స్ అన్నీ కూడా.
ఎలా అప్లై చేయాలా? 1 క్యాప్ లీటర్ ఆఫ్ వాటర్ అండి. చూడండి, క్యాప్ ఉంది కదా, తీసేసి చూడండి క్యాప్ వచ్చేసింది. ఈ క్యాప్ ఇట్లా, ఓకే. ఈ క్యాప్ తీసి ఎవ్రీ లీటర్కి ఒక క్యాప్ వేయాలండి. వాటర్లో మిక్స్ చేసి యూ కెన్ స్ప్రే ఆర్ స్ప్రింకిల్. స్ప్రే చేయొచ్చు డైరెక్ట్ స్ప్రేయర్తోని, స్ప్రింకిల్ అంటే మనం మామూలుగా పెద్ద వాటర్ బాటిల్కి చిల్లు చేస్తాం కదా, స్ప్రింకిలింగ్ పైన చేసి ఇట్లా చల్లినట్టు చేయవచ్చు వన్స్ ఏ వీక్, ఓకే. ఇంకా చెప్పాం కదా ఇందులో ఏమేమి ఉంటాయని, బోరాన్, జింక్, ఇవన్నీ కూడా మీకు అన్నీ చెప్పినవన్నీ కూడా మీకు మంచి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అన్నీ బాగా తోడ్పడతాయండి. బెనిఫిట్స్: రిస్టోర్స్ నేచురల్ ఫెర్టిలిటీ ఆఫ్ ద, ఇంప్రూవ్స్ ప్లాంట్ గ్రోత్, అలాగే ఇంక్రీజ్ క్రాప్ ఈల్డ్, తర్వాత ప్రొటెక్ట్ సాయిల్ అండి. సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఏమైనా డిసీజెస్ రాకుండా, ఏం రాకుండా పెస్ట్స్ కూడా కాపాడుతుంది. ఈ విధంగా 2 ఐటమ్స్ ఇచ్చాను, మీకు బాగుంటుంది. జస్ట్ చిన్న వీడియో చేశాను, ఓకే. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ.